హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇది డే 2 వ్లాగు. డే 2 అయితే గాయత్రి అమ్మవారు, ప్రసాదం అయితే అల్లం గారెలు కదా. నేను గాయత్రి అమ్మవారి అష్టోత్తరం చేసుకుని ప్రసాదం కింద అల్లం గారెలు చేశాను. డే 1 కూడా చూశారు కదా, పరవాన్నం చేసుకున్నాను. ఆ రోజు అమ్మవారి అష్టోత్తరం చేసుకుని ఇంట్లో దీపం పెట్టేసుకుని ఇంకా టెంపుల్కి వచ్చాను. ఇదైతే త్రిశక్తి దేవాలయం, లక్ష్మీ దుర్గా సరస్వతి అమ్మవార్ల దేవాలయం. టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే టెంపుల్ అవుట్ సైడ్ చూస్తున్నారు కదా, చుట్టూ చూపించాను మీకు ఎలా ఉందో. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవుతున్నాం చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అందుకే నేను ఏమీ కట్ చేయకుండా తీసినట్టు పెట్టాను, అందరూ చూస్తారు కదా అని. లోపల మొక్కలు కంటే చాలా ఉంటాయి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఈరోజు అమ్మవారు కూడా ఎంత బాగున్నారో, అందంగా అమ్మవారు. వీడియో తీయొద్దన్నారు పంతులు గారు, అందుకే ఇంకా అమ్మవారిని వీడియో తీయలేదు. నేను మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తాను. మధ్యలో మ్యూజిక్ పెట్టానంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా, అందుకే మధ్యలో ఇంకా మ్యూజిక్ యాడ్ చేశాను. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా చుట్టూ ఎంత బాగుందో. బొమ్మల కొలువు కూడా పెట్టారు, నేను ఎండింగ్లో పెట్టాను, అందరూ చూడండి స్కిప్ చేయకుండా. మొత్తం అన్ని దేవతల విగ్రహాలని బొమ్మల కొలువు కింద పెట్టారు, కంపల్సరీ చూడండి. ఇక్కడైతే చిన్న అమ్మవార్లు ఉంటారు, లక్ష్మీ దుర్గా సరస్వతి అమ్మవార్లు చిన్న విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ దీపం పెట్టుకునే వాళ్ళు ఇక్కడ దీపం పెట్టుకుని అప్పుడు పైకి వెళ్తారు. నేను ఇక్కడ దీపం పెట్టుకుని అప్పుడు పైకి వెళ్ళి కుంకుమ పూజ అది చేయించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ దీపం పెట్టుకుంటారు. ఫస్ట్ అయితే నాకు తెలియలేదు, ఫస్ట్ కొబ్బరికాయ అన్నీ తీసేసుకున్నాను. కానీ పైన కూడా మనకి 100 రూపీస్ తీసుకుని కుంకుమ పూజ సెట్ అంతా ఇచ్చేస్తున్నారు. నాకు తెలియక ఇక్కడ ఆల్రెడీ కొనేసాను, కానీ మళ్ళీ సెట్ కూడా తీసుకున్నాను. ఇంకా తీసుకుని 2 యూజ్ చేశాను ఇంకా టెంపుల్లో. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఎలా చేసుకుంటున్నారు దసరాకి? ఎంతమంది ఊరు వెళ్ళారు దసరాకి? నేనైతే వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాను. ఎందుకంటే నాకు ఇంకా సింహాచలం మెట్లకి బొట్లు కంటే పెట్టుకుందాము అని ఇంకా ఊరు వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాను. ఇంకేంటి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లోని బొమ్మల కొలువు ఉంటుంది, చాలా చాలా బాగుంది బొమ్మల కొలువు. యాక్చువల్గా అయితే నేను ఎర్లీ మార్నింగే పని అంతా చేసేసుకుని వెళ్ళాను, కానీ టెంపుల్లో అయితే 10:30కి స్టార్ట్ చేశారు కుంకుమ పూజ. ఇంకా ఎందుకని ఖాళీగా ఉన్నాను కదని అక్కడ భవానీలకి భోజనాలకని ప్రిపేర్ చేస్తుంటే హెల్ప్ చేశాను నేను, కూరగాయలు కటింగ్ చేయడము అవన్నీ. ఇక్కడ మా పాప కూడా దీపం పెట్టుకుంటుంది చూసారా. పిల్లలకి ఇలాంటి అలవాటు చేయాలి కదా ఫ్రెండ్స్. మధ్యలో మ్యూజిక్ వస్తూ ఉంటుంది చూడండి, అంటే మీకు మొత్తం మాట్లాడినా బోర్ కొడుతుంది కదా. ఆ మ్యూజిక్ టెంపుల్లోనే విన్నారా మధ్యలో మ్యూజిక్? మా పాప చూస్తున్నారు కదా, మీకు వెళ్తూ చూపిస్తున్నాను, మొత్తం చూస్తారు కదా అని. చూసారు కదా ఫ్రెండ్స్, మధ్యలో ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా బోర్ కొట్టకూడదని. మా అమ్మాయికి ఇక్కడే అక్షరాభ్యాసం అయింది, అది గుడి మహత్యమో మా అమ్మాయి టైమింగో తెలియదు, కానీ తన చదువులో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడే అక్షరాభ్యాసం అయింది కదా మా అమ్మాయికి, అందుకే టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేస్తే మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది టెంపుల్ విశాలంగా. చూస్తున్నారు కదా బొమ్మల కొలువు పెట్టడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది అంటారు కదా ఫ్రెండ్స్, అంటే నేను విన్నాను ఎక్కడో. ఇదైతే గుడిలోనే బయట ప్రాంగణం చూస్తారు కదా అని మా అమ్మాయిని చిన్న క్లిప్ తీయమన్నాను. విగ్రహాలను అయితే పంతులు గారు తీయొద్దన్నారు, అందుకే తీయలేదు. ఈరోజు అమ్మవారు అయితే అసలు ఎంత బాగున్నారో, చూసి కొలిది చూడాలనిపించింది, అంత బాగున్నారు. ఇది గుడిలోనే పైనుంచే మీకు తీసి చూపిద్దామని మా అమ్మాయిని క్లిప్పు తీయమన్నాను. చూస్తున్నారు కదా, గుడిలో నుంచి తీస్తే ఎలా ఉందో, అంటే గుడి ఎత్తు మీద ఉంటుంది కాబట్టి పైనుంచి కూడా చూపిస్తే ఎలా ఉంటుందా అని తీయమన్నాను ఒకటి. స్టార్టింగ్ చూశారు కదా ఎలా ఉందో, మళ్ళీ గుడిలోంచి వచ్చేటప్పుడు ఎలా ఉందో. ఇదైతే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు. ఈ గుడి ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడైతే టెంపుల్స్ చాలా బాగుంటాయి స్టీల్ ప్లాంట్ సైడ్. ఇదైతే మా అమ్మాయి బాస్కెట్బాల్ కోచ్ స్పెషల్గా తీసుకుంది, మెమొరబుల్గా ఉండాలని.
ఇంకేంటి ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి.